హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 510. ఈరోజు డేట్ 16th July 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెండు వీడియోలు చేశాను. ఒకటి OnePlus Nordకి సంబంధించిన ప్రీ ఆర్డర్ చేసుకుంటే మనకు వచ్చే రెండు గిఫ్ట్ బాక్స్లో ఏముంటాయి అనేది ఒక వీడియో చేశాను. అలాగే ఈరోజు రిలయన్స్ AGM 43rd AGM జరిగింది కదా, సో దీని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్, రిలయన్స్ 5G అలాగే రిలయన్స్ జియో టీవీ ప్లస్ ఇవన్నీ కూడా ఒక సపరేట్ వీడియో రూపంలో చేశాను. అది కూడా ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 4000 లైక్స్ అది రీచ్ అలా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో ఈరోజు 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్లో చాలా వరకు కొత్త న్యూస్లు వీళ్ళు షేర్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి రిలయన్స్ జియో 5G ఇది ఈ ఇయర్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. వితిన్ 1 year లోపు మనం ఈ రిలయన్స్ జియో 5G మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో రెండోది రిలయన్స్ జియో టీవీ ప్లస్ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ను వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మల్టీ జానర్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే రకరకాల ఏవైతే OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయో, లైక్ మనకి అమెజాన్ ప్రైమ్, అలాగే వూట్, అలాగే హాట్స్టార్, డిస్నీ, అలాగే మనకి G5 ఇలాంటివన్నీ కూడా సింగిల్ యాప్లోనే ఉండి సింగిల్ లాగిన్తోనే యూజ్ చేయాలిగా వీళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేశారు. సో దీంతో పాటు వీళ్ళు రిలయన్స్ జియో AR గ్లాస్ కూడా వీళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు. ఇవన్నీ కలిపి ఒక వీడియో కూడా ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే రిలయన్స్ జియోలో ఈరోజు గూగుల్ కంపెనీ వాళ్ళు దాదాపు 33,737 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీంతో ఈ 33,737 కోట్లతో మనకి వీళ్ళలో పర్సంటేజ్ ఆఫ్ షేర్ మనకి 7.37 అంటే 7.37% వీళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ గూగుల్ కంపెనీ అనేది నాట్ ఓన్లీ ఒక కంపెనీ కాదు, ఇంతకుముందు ఫేస్బుక్ అలాగే క్వాల్కమ్ ఇలాంటి పెద్ద కంపెనీలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీంతో ఏంటంటే నెక్స్ట్ 5-6 yearsలో వీళ్ళు ఏవైతే కొత్త ప్రాజెక్టులు అనుకుంటారో వాటిలో వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో వెరీ ఫస్ట్ది ఒక చీపెస్ట్ 5G ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అది కూడా మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఒక కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ స్కిన్తో రాబోతున్న ఒక స్మార్ట్ ఫోన్ అనమాట. లైక్ మనకి జియో ఫోన్ ఉంది కదా, జియో ఫోన్లో మనకి కాయ్ వాయిస్ ఉంటుంది కదా, అదే తరహాలో మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ని వీళ్ళు ఒక స్మాల్ వాయిస్ లాగా తీసుకురాబోతున్నారు. అంటే ఫీచర్ ఫోన్స్ లాంటి ఒక ప్లాట్ఫామ్లో ఆండ్రాయిడ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఆండ్రాయిడ్ 10తో అనమాట. ఇది కూడా మనకి 5G ప్లాట్ఫామ్లో ఒక చీపెస్ట్ ఫోన్ని తీసుకురాబోతున్నారు. మేబీ నేను అనుకోవడం మాత్రం ఇది రిలయన్స్ జియో ఫోన్ 3 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చీపెస్ట్, అలాగే మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్, అలాగే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంటున్నారంటే ఖచ్చితంగా మనకి జియో ఫోన్సే ఉంటాయి కదా. అలాగే వీళ్ళు జియో ఫోన్ 3ని ఈ 5G ప్లాట్ఫామ్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా గూగుల్తో ఇంటిగ్రేషన్తో అనమాట. సో గూగుల్ యాప్ లాగా, గూగుల్ ఫోన్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రిలయన్స్ నుంచి మనకి ఇంకొక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా రాబోతుంది. సో దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అనేది ఈరోజు మన ఇండియాలో వీళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మోడల్ నెంబర్ మనకి RC545L అని తెలుస్తుంది. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 10తోనే రన్ అవుతుంది. ఇది ఒక స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా తక్కువ బడ్జెట్లో తీసుకురాబోతున్నాం స్మార్ట్ ఫోన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ అతి త్వరలోనే మన ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+ అనే ఒక బడ్జెట్ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది ఈ మంత్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని టీజర్స్ అలాగే రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లోను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తున్నారు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. మేబీ ఒక 7,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైనల్గా ఈరోజు చైనాలో ఒప్పో ఫ్లాష్ ఛార్జ్ 125 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు రివీల్ చేశారు. సో దీంతో ఒక 4000 mAh బ్యాటరీ అనేది కేవలం 20 నిమిషాల్లోనే ఛార్జింగ్ అనేది చేయగలరనమాట. సో ఈ 125 వాట్స్తో వీళ్ళు ఈరోజు అనౌన్స్ చేశారు కదా, అది త్వరలోనే కొన్ని ఫోన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే అదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు 2 ఛార్జర్స్ కూడా అనౌన్స్ చేశారు. ఒకటేమో మనకి 110 వాట్స్ మినీ ఛార్జర్ అనమాట, చాలా చిన్నగా ఉండేది. ఇంకో రెండోది 50 వాట్స్ మినీ ఛార్జర్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. దీంతోపాటు 65 వాట్స్ సూపర్ వుక్ ఎయిర్ వుక్ అనమాట, అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏదైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం యూజ్ అయ్యేగా 65 వాట్స్ అనమాట. జనరల్గా మనకి క్వాల్కమ్ స్టాండర్డ్స్ ప్రకారం తక్కువలో ఉండేవి 5 వాట్స్ 10 వాట్స్ ఇలాగే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏకంగా 65 వాట్స్ సపోర్ట్ చేసే వైర్లెస్ ఛార్జర్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ సౌత్ కొరియాలో దాదాపు 1,16,00,000 ఫైన్ని ఫేస్ చేయబోతుంది. చిల్డ్రన్ డేటాని వీళ్ళు, ప్రైవసీ డేటాని వీళ్ళు తీసుకున్నట్టు, అంటే చిల్డ్రన్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు క్రాస్ చేసి వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకున్నందుకు గాను సౌత్ కొరియన్ గవర్నమెంట్ వీళ్ళ మీద దాదాపు $155,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,16,00,000 వరకు వీళ్ళు ఫైన్ వేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ నిన్న ఒక కొత్త సర్వేని కండక్ట్ చేసింది. ఈ సర్వేలో మనకి చాలా వరకు కొత్త విషయాలని తెలుస్తుంది. వీళ్ళు
అతి తక్కువ ప్రైస్లోనే కేవలం 22 నుంచి 23 వేల రూపాయల బడ్జెట్లోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ని తీసుకురాబోతున్నారు. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కోసం మీకు ఎలాంటి స్పెసిఫికేషన్స్ కావాలి అని వీళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు. దాంట్లో మనకి ఒకవేళ 120 హెడ్జ్ ఐపీఎస్ ఎల్సీడీ ఉంటే 108 మెగాపిక్సెల్ కెమెరా, లేదంటే 60 హెడ్జ్ AMOLED ప్యానల్ ఉంటే మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే మీకు ఒక ఫ్లాగ్షిప్ 4G ప్రాసెసర్ కావాలా, లేకపోతే ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు 5G ప్రాసెసర్ కావాలా, అంటే ఇప్పుడు ఏవే మనకి 765 కానీ 865 కానీ ఇలాంటి ఉన్నాయి కదా. సో ఇలాంటితో మీకు 5G ఫోన్ తక్కువ ప్రైస్లో కావాలా, లేకపోతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే బడ్జెట్ 5G ఏమో తక్కువ ప్రైస్లో, లేదంటే ఫ్లాగ్షిప్ 4G ప్రాసెసర్ ఏమో మీకు అదే బడ్జెట్లో కావాలని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నాయో చాలా వరకు క్వశ్చన్స్ అడిగారు. అరౌండ్ ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ అడిగారు. ఇవన్నీ ఒకసారి టాలీ చేసుకొని దాంట్లో ఉన్న ఫీచర్స్ ప్రకారం ఒక పక్కకు రాసుకుంటే మాత్రం వీళ్ళు రీసెంట్గా రియల్మీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ XT సూపర్ జూమ్ ఏదైతే ఉందో, సో దానికి పోటీ ఇవ్వడం కోసం వీళ్ళు ఒక 4G ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఇది మన ఇండియాలో కూడా తీస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో కావాలా, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కావాలని అంటున్నారంటే ఖచ్చితంగా మన ఇండియా కోసం వీళ్ళు ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో రీసెంట్గానే మనకి నిన్ననే కదా ఒక సేల్ కండక్ట్ చేసింది. నాకైతే దొరకలేదు, మీకు దొరికిందో లేదో తెలియదు. సో దీనికి సంబంధించిన రెండో సేల్ వీళ్ళు 30వ తారీఖున వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి రెండో సేల్ ఉండబోతున్నట్టు వీళ్ళు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఈరోజు మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్కి సంబంధించిన ప్రీ ఆర్డర్ని కండక్ట్ చేసింది. ఈ ప్రీ ఆర్డర్ ప్రైస్ మీకు 499 రూపాయలు ఉంటుంది. సో మీకు ఎవరికన్నా వచ్చిందో లేదో కింద కామెంట్స్లో రాయండి. నేనైతే ట్రై చేశాను, మా ఏరియాకి అవైలబుల్గా లేదని చూపిస్తుంది, ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవుతుంది, రకరకాల కారణాలతో నాకైతే ఈ వన్ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్ అయితే దొరకలేదు. సో నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. సో కొంచెం సపోర్ట్ కావాలని చెప్పి సబ్స్క్రైబర్ నుంచి అలాగే కంపెనీస్ నుంచి. సో మీరు రెస్పాండ్ అయితే అవుతున్నారు కానీ కంపెనీలు అయితే ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి. సో ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మేము అప్కమింగ్ యూట్యూబర్స్, మాకు కంపెనీల నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం షేర్లు చేస్తూ ఉండి అలాగే రీట్వీట్లు చేస్తూ ఉంటేనే కంపెనీలు మమ్మల్ని కూడా గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఎలాగ మాకు మొబైల్స్ పంపించరు, పోనీ మేము కొనుక్కొని అన్బాక్సింగ్లు అలాగే రివ్యూలు చేద్దామన్నా కానీ మాకైతే దొరకట్లేదు. నిన్న పోకో M2 Pro, ఇవాళ వన్ప్లస్ నార్డ్, ఇవి రెండు కూడా ఇలాగే బిస్కెట్ అయితే అయినాయి. సో అందుకని మీ సపోర్ట్ అయితే చేయాలి ఖచ్చితంగా. ట్విట్టర్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. అలాగే ఏదైనా మేము ఇలాంటి ప్రాబ్లం రైజ్ చేసినప్పుడు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చే 7,000 10,000 రూపాయల ఇన్కమ్తో మేమైతే ఛానల్ని నడపడం అనేది చాలా కష్టం. సో ఉన్న ప్రాబ్లమ్స్కే ఆల్రెడీ జాబ్ వదిలేసుకొని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. స్టిల్ ఇలాంటి కంపెనీలు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్, మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో వన్ప్లస్ నార్డ్ అయితే నాకైతే దొరకలేదు. ఒకవేళ మీకు దొరికితే కింద కామెంట్స్లో రాయండి. ఇక లాస్ట్ మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ అతి త్వరలోనే యూట్యూబ్కి పోటీగా వీడియోస్ని డైరెక్ట్గా ఫేస్బుక్లోనే అప్లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకురాబోతుంది. అన్ని అఫీషియల్ వీడియోస్ విత్ లైసెన్స్డ్ కాంటెంట్ని వీళ్ళు దీంట్లో అప్లోడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. జస్ట్ లైక్ మనకి యూట్యూబ్ అనమాట. ఏవైతే మూవీ సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అదే తరహాలో మనకి ఫేస్బుక్లో డైరెక్ట్గా వీళ్ళు ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇలా వస్తే మాత్రం కొంచెం యూట్యూబ్కి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ని వీళ్ళు ఒక మల్టీ లెవెల్ ప్లాట్ఫామ్ లాగా తయారు చేయబోతున్నట్టు అర్థమవుతుంది. సో ఇదైతే చూడాలి మరి. వీళ్ళు అదే త్వరలో దీన్ని డైరెక్ట్గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే డైరెక్ట్గా మనకి ఏవైతే వీడియోస్ ఉంటాయో, మూవీస్ ఉంటాయో, అవన్నీ కూడా ఫేస్బుక్లో డైరెక్ట్గా విత్ అఫీషియల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉందనుకోండి, షాలిమార్ వీడియో కావచ్చు, వోల్గా వీడియో కావచ్చు, డైరెక్ట్గా వాళ్ళే దాంట్లో అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక 4K కెమెరా, డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. దీని పేరే కెమెరా 4K Pro. దీని ప్రైస్ 39 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.